వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీలో ముదురుతున్న టికెట్ల పంచాయతీ. తాడేబలకి క్యూ కడుతున్న ఎమ్మెల్యేలు. గూడుపల్లి నాకు గుండె లాంటిది. కుప్పం పర్యటనలో టీడీపీ అధినేత. సీట్ల సర్దుబాటు సమన్వయంపై నేతలతో చర్చలు. కాకినాడలో జనసేనాని 3 రోజుల టూర్. ప్రజాపాలనకు వెల్లువెత్తిన దరఖాస్తులు. ఫాములు అందక కొన్ని చోట్ల నిరసనలు. వర్గపోరుతో నష్టపోయాం. తెలంగాణ నేతలకు అమిత్ షా క్లాస్. అధికారంలోకి వస్తే కులగణన చేపడతాం. బీజేపీలో ప్రజాస్వామ్యం లేదన్న రాహుల్. డిఎండికే అధినేత ఇక లేరు. అనారోగ్యంతో కన్నుమూసిన విజయకాంత్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రజాపాలన కార్యక్రమం మొదలైంది. పల్లెలు, పట్టణాలు, నగరాలనే తేడా లేకుండా సంక్షేమ పథకాల కోసం దరఖాస్తులు ఇచ్చేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. అయితే పలుచోట్ల సరిపడా అప్లికేషన్లు ఇవ్వకపోవడంతో జనం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నూతన రేషన్ కార్డులు సహా ఆయా పథకాలకు అర్హత విషయంలో కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు లబ్ధిదారులు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన 6 గ్యారంటీల అమలులో కీలక అడుగు వేసింది రేవంత్ ప్రభుత్వం. తమది ప్రజా ప్రభుత్వమని తరచుగా చెబుతున్న ప్రభుత్వ పెద్దలు ఆ ప్రజల వద్దకే ప్రభుత్వాన్ని తీసుకెళ్లే పని ప్రారంభించారు. ఇందులో భాగంగా సంక్షేమ పథకాలను అర్హులకు అందించే దిశగా ప్రజాపాలన కార్యక్రమాన్ని ఇవాల్టి నుంచి ప్రారంభించారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సభలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని 12,768 పంచాయతీలు, 3,626 మున్సిపల్ వార్డులు కలిపి మొత్తం 16,395 ప్రాంతాల్లో ప్రజాపాలన కార్యక్రమం మొదలైంది. ఇందుకోసం 3,714 అధికార బృందాలను ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసింది. ప్రజల వద్దకే ప్రభుత్వం అంటూ రేవంత్ సర్కార్ చెప్పడంతో ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభం కావడం ఆలస్యం. ఉదయం నుంచి లబ్ధిదారులు తమ దరఖాస్తులు సమర్పించేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. హైదరాబాద్ బంజారాహిల్స్ సిఎంటిసిలో ఈ కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్తో పాటు అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఈ కార్యక్రమం జనవరి 6వ తేదీ వరకు జరుగుతుందన్నారు మంత్రి. అప్పటి వరకు అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని తెలిపారు. ప్రజలకు ఏ విధమైన సన్నాహాలున్నా అధికారులను అడగాలి అన్నారు. ఎలాంటి ధృవపత్రాలు లేకపోయినా దరఖాస్తులు చేసుకోవచ్చని మంత్రి సూచించారు. ఈ యొక్క ప్రజాపాలన కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న అప్లికేషన్ లాంచ్ చేసి ఈ రోజు నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, అన్ని గ్రామాల్లో 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ఈ కార్యక్రమం కొనసాగుతా ఉంది. హైదరాబాద్ నగరంలో 600 కేంద్రాలు, 150 డివిజన్లలో డివిజన్కు 4 చొప్పున కేంద్రాలను ఏర్పాటు చేసి 28వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఈ యొక్క అప్లికేషన్ల ప్రక్రియ తీసుకోవడం జరుగుతోంది. ఇందులో ప్రజలకు ఎటువంటి అనుమానం అవసరం లేదు. వారి దగ్గర ఏమైనా ఆధారాలున్నా ఏం లేకున్నా నిరభ్యంతరంగా మీరు అప్లికేషన్ చేసుకోండి. అధికారులకు కూడా కోరుతున్నాం, ఎక్కడ కూడా అభ్యంతరాలు అవంతరాలు లేకుండా వాళ్ళు ఇచ్చిన సమాచారంతో ఉంటే అడగండి, లేకుంటే అప్లికేషన్ మాత్రం రిసీవ్ చేసుకునేటువంటి విధంగా అప్లికేషన్ల ప్రక్రియ తీసుకోమని చెప్పు. మహానగరంలోని
ముషీరాబాద్, అంబర్పేట, తార్నాక, నాచారం డివిజన్ ప్రాంతాల్లో ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం పెద్ద ఎత్తున సాగుతోంది. ఆయా కేంద్రాల వద్దకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. ప్రజాపాలన కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని ఈ సందర్భంగా తెలిపారు యూనివర్సిటీల కన్వీనర్ జీవన్. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు ఆయన. అర్హతను బట్టి లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పారు. అంతే తప్ప పైరవీలకు అవకాశం లేదని తేల్చి చెప్పారు ఉప ముఖ్యమంత్రి బల్లు మట్టి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఈరోజు పెద్ద ఎత్తున మేము ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీల్ని ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతి గ్రామంలో సభ పెట్టి ఆ సభలో ప్రజలు ఇచ్చినటువంటి అప్లికేషన్లన్నీ తీసుకొని వాటిని అమలు చేయాలన్నటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి సభ ఇది. ఈ సభకు సంబంధించి సభలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు, పెన్షన్ రానటువంటి పేదవాళ్ళు, అట్లాగే అనేక గ్యారంటీలు, గృహజ్యోతి పథకం కింద రావాల్సిన కరెంటు సంబంధించిన కార్యక్రమం, అట్లాగే మహిళలందరికీ మహాలక్ష్మి కార్యక్రమం, రైతు భరోసా కార్యక్రమం, అనేక కార్యక్రమాలు ప్రజలకి సంబంధించిన పేద వర్గాలకు సంబంధించిన మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి ఈ పథకాలు ప్రజలకు అందించడం కోసం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అంకిత భావంతో ఈ ఇందిరమ్మ రాజ్యం ఈ రోజు అప్లికేషన్ ప్రభుత్వం మీ దగ్గర అప్లికేషన్ తీసుకొని వాటి అమలు చేయడం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన అన్ని వాగ్దానాలను నెరవేరుస్తుందన్నారు మంత్రి దామోదర్ రాజనరసింహ. సంగారెడ్డి జిల్లా చౌటుకూరులోని శివంపేటలో ప్రజాపాలన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రజల ముందుకొచ్చి దరఖాస్తులు తీసుకుంటోందని ఆయన తెలిపారు. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ కు ప్రజలు పట్టం కట్టారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ప్రజలకు సంబంధించి స్వేచ్ఛగా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వము ఒక దశని నిర్దేశిస్తే ప్రభుత్వ యంత్రాంగము ఆ దశని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఈ రోజు 6 గ్యారంటీలు ప్రభుత్వమే ప్రజల దగ్గరికి రావాలి, ప్రజల యొక్క ఆశయాలు, వారికి కావలసిన కనీస అవసరాలు ప్రజలతోటి మమేకమై ప్రభుత్వమే ఇలాంటి కౌంటర్లను ఏర్పాటు చేసి మీకు దరఖాస్తులు ఇచ్చి ఆ దరఖాస్తులు నింపండి, మీ అవసరాలను నింపండి, దానిపైన ఖచ్చితంగా ప్రభుత్వము న్యాయం చేస్తుందనే సంపూర్ణ విశ్వాసంతో ప్రజాపాలన కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఈరోజు మొదలుపెట్టారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చౌటుప్పల్లో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 21 రోజులలో ఈ రోజు ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు 6 గ్యారెంటీల పథకంలో భాగంగా మొట్టమొదటి రోజునే రెడ్డి గారి నాయకత్వంలో 2 పథకాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఒకటి మహిళలకు ఉచిత ప్రయాణం, రెండవది వైద్య సాయం కోసం 10 లక్షల రూపాయల వైద్య సాయం కోసం ఆరోగ్యశ్రీని అమలు చేసిన ఘనత ప్రభుత్వాన్ని. ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి పల్లెలో ప్రతి పట్టణంలో ఒక పండగ వాతావరణ ప్రజా పాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇందులో భాగంగా చౌటుప్పలపుర వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఈ రోజు తాళసింగారం గ్రామంలో, లింగారెడ్డిగూడెం గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి తమ దరఖాస్తులను అందించడం జరుగుతుంది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో ప్రజాపాలన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ పాల్గొన్నారు. అభయహస్తం 6 గ్యారంటీల దరఖాస్తులను ప్రజల నుండి స్వీకరించారు. మాట ఇచ్చినట్టుగానే ప్రమాణ స్వీకారం రోజునే అభయహస్తం 6 గ్యారంటీల రైలుపై తొలి సంతకాన్ని చేసింది మన ప్రభుత్వం. కొలువు తీరిన 48 గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, అర్హులైన వారందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల వైద్య సాయం గ్యారెంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది. అదే సంకల్పంతో మిగిలిన గ్యారెంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు గర్విస్తున్నాం. చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుంది. ప్రజాపాలన ఉద్దేశం నిస్సహాయులకు
సాయం చేయడమే. మీ ఇంటికి వచ్చింది మహాలక్ష్మి రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, వివిధ పథకాల కోసం అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తుంది. మీ అందరూ సద్వినియోగం చేసుకుంటారని, ప్రజాప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ యజ్ఞంలో భాగస్వాములు అవుతారని కోరుకుంటున్నాం. ప్రజాపాలన కార్యక్రమంలో అభయహస్తం కింద 6 గ్యారంటీలకు సంబంధించి ఒకే దరఖాస్తును తీసుకుంటున్నాము అన్నారు సిద్దిపేట జిల్లా అదనపు రెవెన్యూ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి. కుటుంబ యాజమానులు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి సమగ్రంగా పూరించి ఇవ్వాలని సూచించారు ఆయన. సిద్దిపేట జిల్లా కోహెడ, బస్వాపూర్లలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కేంద్రాలను ఆయన సందర్శించారు. పింఛన్ పొందుతున్న వారు దరఖాస్తు చేయవలసిన అవసరము లేదు. కాబట్టి ఇంకొక అనుమానం కూడా మీకు వస్తే రావచ్చు, మరి 57 సంవత్సరాల ఏ సంవత్సరాలు అనేది అవన్నీ మీరు గతంలో ఉన్న రూల్స్ ప్రకారం మీరు ఇవ్వండి. ఇక్కడ ఇచ్చిన తర్వాత మళ్ళీ వెరిఫికేషన్ అనేది ప్రభుత్వం విధి విధానాలు నిర్ణయించినప్పుడు ఉంటుంది. ఇంకోటి దయచేసి గమనించాల్సింది ఏంటంటే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని మళ్ళీ 4 నెలలకు ఒకసారి చేపడుతుంది. కాబట్టి ఇంకా ఇవన్నీ నిరంతరంగా కొనసాగే ప్రక్రియ. ఇందులో దివ్యాంగులు, సదరం సర్టిఫికెట్ నంబర్లు, ఇతరులు అయితే వృద్ధాప్యన, గీత కార్మికుల, డయాలసిస్ బాధితుల, బీడీ కార్మికుల, ఒంటరి మహిళ జీవనభృత్య, వితంతువ, చేనేత కార్మికుల, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల, పైలేరియానా, బీడీ టేకేదారు జీవనభృత్య, ఇది ఏది ఉంటే అది నింపి మీరు ఇస్తే సంతకం చేయాలి. ఖచ్చితంగా సంతకము లేదా వేలి ముద్ర పైన సమర్పించిన వివరాలు అన్ని వాస్తవమని ధృవీకరిస్తున్నాను. ప్రజాపాలన కార్యక్రమం కోసం పెద్ద ఎత్తున లబ్ధిదారులు తరలి వస్తున్నారు. ఇంతవరకు బానే ఉంది, కానీ చాలా చోట్ల దరఖాస్తు ఫారంలు లభించక జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో ఆయా సెంటర్ల వద్ద గందరగోళం నెలకొంది. పటాన్చెరు నియోజకవర్గంలోని పలు చోట్ల ఇదే పరిస్థితి. ఇంకొందరు అధికారులను నిలదీయడంతో జిరాక్స్ సెంటర్లకు వెళ్లి తెచ్చుకోవాలని ఉచిత సలహాలు ఇస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు లబ్ధిదారులు. మరి ఈరోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ఏదైతే 10 లక్షల రూపాయలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిందో అది కూడా ఈ రోజు నుంచి కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మిగతా ఉన్నటువంటి పథకాలు కూడా అన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతాయి. ఎవరు అధైర్యపడకండి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మాట ఇచ్చి మాట మీద నిలబడేటువంటి పార్టీ ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఈరోజు వచ్చినటువంటి వారం రోజులలో ఈరోజు 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు, మహాలక్ష్మి పథకం కావచ్చు, ఈ పథకాలన్నీ కూడా మొదలుపెట్టింది. 100 రోజులలో మిగతా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చబోతా ఉంది. ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు, మేమందరం కూడా పటాన్చెరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి అర్హులైన వారికి చెందేంత వరకు కూడా మేము బాధ్యత తీసుకొని వాళ్ళందరికీ ఇప్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. వరంగల్ జిల్లాలోనూ ఇదే సీన్ కనిపిస్తోంది. ప్రజాపాలన దరఖాస్తుల కోసం లబ్ధిదారులు క్యూ కట్టారు. డివిజన్ 50 అప్లికేషన్లు మాత్రమే ఇవ్వడంతో నిమిషాల్లోనే అన్నీ అయిపోయాయి. దరఖాస్తులు అయిపోవడంతో ఫామ్స్ కోసం జనం చాలాసేపు ఎదురు చూశారు. అయితే అధికారులు దీనిపై స్పందించడం లేదని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన అభయహస్తం 6 గ్యారంటీల దరఖాస్తు విషయంలో ప్రజల్లో ఇంకా కొన్ని సందేహాలున్నాయి. గత కొన్నేళ్లుగా రేషన్ కార్డు లేని వాళ్ళు ఈ పథకాలకు దరఖాస్తు చేసుకుంటే అర్హత లభిస్తుందా? కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోమని చెప్పారు. సరే, ఏ ఆధారాలు జత చేయాలి అన్న దానిపై సరైన సమాచారం ఇచ్చేవాళ్ళు లేరు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల కసరత్తు ముమ్మరం చేశారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఇందులో భాగంగా నేటి నుంచి 3 రోజుల పాటు కాకినాడ జిల్లాలో పర్యటించనున్న ఆయన జన సైనికులతో సమావేశమవుతారు. టీడీపీతో సీట్ల సర్దుబాటు, సమన్వయం సహా పలు అంశాలపై జన సైనికులకు దిశానిర్దేశనం చేయనున్నారు పవన్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది, ఎక్కడెక్కడ జన సైనికులు బరిలో దిగుతారు, స్వయంగా ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేయబోయే నియోజకవర్గం ఏది, ఇలా పలు అంశాలపై కసరత్తులు ముమ్మరం చేశారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఇందులో భాగంగా కాకినాడ జిల్లాలో 3 రోజుల పాటు పర్యటించనున్నారు. అసెంబ్లీ ఎన్నికలు మరో 3-4 నెలల్లోనే ఉంటాయన్న వార్తల నేపథ్యంలో సీట్ల సర్దుబాటుకు సంబంధించి ప్రధానంగా జన సైనికులతో చర్చించనున్నారు పవన్ కళ్యాణ్. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన బలం ఎంత, టీడీపీతో పొత్తు నేపథ్యంలో ఏపీలో ఎన్ని సీట్లలో పోటీ చేయాలి, ఎక్కడెక్కడ పోటీ చేయాలన్న దానిపై పార్టీ ఇన్ఛార్జీలతో సమావేశమవుతారు పవన్.
జనసేన బలం ఎక్కువగా ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖ, చిత్తూరుతో పాటు రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో ఉన్నట్లుగా లెక్కలేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం మెజారిటీ తమ వైపు నడుస్తుందని జనసేన భావిస్తోంది. పైగా ప్రభుత్వ వ్యతిరేకత ఈసారి తమకు కలిసి వస్తుందని, టీడీపీతో పొత్తు కారణంగా ఓట్లు చీలకుండా ఉండి తమ అభ్యర్థుల గెలుపు తేలికవుతుందనే అంచనాల్లో ఉన్నారు జన సైనికులు. వీటన్నింటిపైన విస్తృతంగా ఈ సమావేశంలో చర్చించనున్నారు పవన్ కళ్యాణ్. ఆల్రెడీ మ్యాక్సిమం క్లారిటీ ఉంది పార్టీ దగ్గర, కాకపోతే ఇంకా మరింత బలంగా ఎందుకంటే గెలిపే గుర్రాలకే ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన ఉంది. అటువైపు పక్కనే ఎవరున్నారు, ఇటువైపు ఎవరున్నారు. అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఇస్తే గెలవడానికి అవకాశం ఉంది. ఓట్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలాగవుతుంది? జనసేన పార్టీ అభ్యర్థికి ఇస్తే అక్కడ ఓట్ ట్రాన్స్ఫర్మేషన్ అవి గెలవడానికి ఎవరు విజయానికి దగ్గరగా ఎవరున్నారనేటువంటి దాని మీద సమీక్షలు జరుగుతూ ఉన్నాయి. వారి యొక్క అన్ని మీకు తెలుసు రాజకీయ పార్టీల్లో అన్ని బలాలు కావాలి ఒక అభ్యర్థికి. ఈ రోజున్న పరిస్థితులను బట్టి అన్ని బలాలు ఉన్నటువంటి వ్యక్తి ఎవరనేటువంటిది పరిశీలిస్తున్నారని అనుకుంటున్నారు. ఇక జనసేన కీలక నేతలు, నాయకులు చెబుతున్న దాని ప్రకారం ఏపీలో 50 అసెంబ్లీ, 5 ఎంపీ స్థానాల కోసం టీడీపీతో బేరసారాలు సాగుతున్నాయన్న ప్రచారం జోరుగా వినిపిస్తోంది. ఇటీవలే హైదరాబాద్లో పవన్ ఇంటికి చంద్రబాబు స్వయంగా వచ్చిన సమయంలోనూ సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో సహా పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారన్న ప్రచారం జరిగింది. మరి ఆ సమావేశంలో ఏ విషయాలపై తాము చర్చించామన్నదే జన సైనికులకు పవన్ వెల్లడించే అవకాశాలున్నాయి. ఓవైపు అధికార పార్టీ వైసీపీ ఎన్నికల కసరత్తు ముమ్మరంగా చేస్తోంది. ఇప్పటికే పలువురు సిట్టింగ్లకు టికెట్లు లేవని చెప్పిన సీఎం జగన్ మరికొందరికి స్థానచలనం, ఇంకొందరికి ప్రత్యామ్నాయ మార్గాలు చూపిస్తున్నారు. త్వరలోనే ఇవన్నీ ఓ కొలిక్కి రానున్నాయి. అన్నీ కుదిరితే సంక్రాంతి నాటికి వైసీపీ అభ్యర్థుల ప్రకటన ఉండొచ్చన్న ఓ అభిప్రాయం కూడా పొలిటికల్ సర్కిళ్లలో వినిపిస్తోంది. మరి ఫ్యాన్ స్పీడ్ తట్టుకునేందుకు తమ వంతుగా ఏం చేయాలన్న దానిపై జన సైనికులతో ఈ 3 రోజుల పాటు సుదీర్ఘంగా చర్చించనున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. అవినీతికి పాల్పడిన పోలీసు అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కేసుల దర్యాప్తులో పారదర్శకం లేకపోతే వెంటనే కమిషనర్లు సస్పెండ్లకు గురిచేస్తున్నారు. సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లో పనిచేస్తున్న ఎస్ఐ, ఇన్స్పెక్టర్లపై వచ్చిన ఆరోపణల్లో దర్యాప్తు చేసి తప్పని తెలిస్తే చాలు సస్పెండ్ చేస్తున్నారు. నూతనంగా 3 కమిషనర్లను పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కింది స్థాయి సిబ్బంది వ్యవహార శైలిపై నిఘా పెట్టారు. పదవి బాధ్యతలు చేపట్టిన నాడు పోలీసులకు వార్నింగులు సైతం ఇచ్చారు కమిషనర్లు. పోలీస్ స్టేషన్లో పోలీసు అధికారుల అవినీతిపై కమిషనర్లు ఉక్కుపాదం మోపుతున్నారు. కేసుల దర్యాప్తులో అవినీతికి పాల్పడిన పోలీసులను సస్పెండ్ చేస్తున్నారు. తాజాగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2 ఇన్స్పెక్టర్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కేబీహెచ్బీ పోలీస్ ఇన్స్పెక్టర్ వెంకట్ భార్యాభర్తల గొడవ విషయంలో ఇన్స్పెక్టర్ ఓ వ్యక్తిని నిర్బంధించి చిత్రహింసలు పెట్టారన్న ఆరోపణలతో వేటుపడింది. తీవ్రంగా కొట్టాడని బాధితులు చెప్పడంతో దీనిపై ఎంక్వైరీ చేసిన సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి ఇన్స్పెక్టర్లను సస్పెండ్ చేశారు. మరోవైపు ఆర్జీఐ ఎయిర్పోర్ట్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కూడా సస్పెండ్కు గురయ్యారు. ఓ కేసు విషయంలో అవినీతికి పాల్పడడంతో కమిషనర్ దర్యాప్తు జరిపించారు. దీంతో ఆర్జీఐ ఎయిర్పోర్ట్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ సస్పెండ్ వేటుకు గురయ్యాడు. రెండు రోజుల క్రితం మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గిరిధర్ కూడా సస్పెండ్కు గురయ్యాడు. ఓ సివిల్ వివాదంలో మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్లి గిరిధర్ని ఆశ్రయించింది. డబ్బుల విషయం కాబట్టి ఆ కేసును రేప్ కేసు కింద నమోదు చేసి అవతల వ్యక్తుల నుంచి మహిళకు కొంత డబ్బులు ఇప్పించాడు. తర్వాత మహిళ నుంచి కొంత డబ్బులు తీసుకున్నాడు. రాత్రి వేళల్లో మహిళ ఇంటికి వెళ్లి వేధింపులకు గురిచేశాడు. ఈ విషయంపై మహిళ ఉన్నతాధికారులను ఆశ్రయించగా దర్యాప్తు జరిపి సస్పెన్షన్కు గురిచేసింది. హైదరాబాద్ కమిషనరేట్లో పంజాగుట్ట పోలీస్ ఇన్స్పెక్టర్ సస్పెన్షన్కు గురయ్యాడు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్ అర్ధరాత్రి ప్రజాభవన్ వద్ద ర్యాష్ డ్రైవింగ్తో ట్రాఫిక్ బారిగేట్ నుండి కొట్టాడు. కానిస్టేబుల్స్ సోహెల్తో పాటు కారులో ఉన్న యువకులను పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు తరలించారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు చేరుకుని
ఇన్స్పెక్టర్తో మాట్లాడి సోహైల్ను తీసుకువెళ్లాడు. మరుసటి రోజున సోహైల్ దుబాయ్కి వెళ్ళిపోయాడు. ఈ యాక్సిడెంట్ విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో అసలు విషయం బయటపడింది. ఇన్స్పెక్టర్ అవినీతికి పాల్పడినట్టు తెలిసి ఉన్నతాధికారులు దర్యాప్తు చేయించారు. దీంతో ఇన్స్పెక్టర్ దుర్గారావు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు. సోహైల్పై కేసు నమోదు చేసి లుకౌట్ నోటీసులు జారీ చేసి ఇన్స్పెక్టర్ దుర్గారావును సస్పెండ్ చేశారు. నార్త్ వర్సెస్ సౌత్, హిందీ వర్సెస్ దక్షిణాది భాషా వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో తమిళనాట తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన ఈ గొడవ ఇప్పుడు కర్ణాటకలోనూ పెద్ద ఎత్తున కలకలం రేపుతోంది. అసలు ఎందుకు ఈ వివాదం, దీనివల్ల ఎవరికి ఉపయోగం, దీనిపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. భాషా వివాదం మరోసారి భగ్గుమంది. గతంలో తమిళనాట హిందీ వర్సెస్ తమిళం అన్నట్లుగా మారిన పరిస్థితులు ఇప్పుడు కర్ణాటకలోనూ కలకలం రేపుతున్నాయి. బెంగళూరు నగరంలో వ్యాపార వాణిజ్య సముదాయాలకు ఉండే నేమ్ ప్లేట్లు కన్నడలో ఉండాలని బెంగళూరు నగర మహాపాలిక సంస్థ ఆదేశాలు జారీ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నగరంలోని పలు వ్యాపార వాణిజ్య సముదాయాలకు చాలా వరకు హిందీ, ఇంగ్లీష్లో నేమ్ ప్లేట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కన్నడ భాషను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు వెలువడడం అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. కర్ణాటక రక్షణ వేదిక సహా పలు సంస్థలు హిందీ, ఇంగ్లీష్లో ఉన్నటువంటి పలు వ్యాపార వాణిజ్య సంస్థల బోర్డులను పగలగొట్టాయి. దీంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. మొదటగా నగరంలో ఉన్నటువంటి వ్యాపార వాణిజ్య సంస్థలకు నేమ్ ప్లేట్లను మార్చుకునేందుకు సమయం ఇవ్వనున్నారు అధికారులు. ఫిబ్రవరి 28లోగా అన్ని వ్యాపార వాణిజ్య సంస్థలు నేమ్ బోర్డులపై 60% కన్నడ భాషను ఖచ్చితంగా ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు ఎందుకు ఇలాంటి వివాదాలు చెలరేగుతున్నాయి అంటే అనేక వాదనలు వినిపిస్తాయి. ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధిపత్య ధోరణుల కారణంగా ఇలాంటివి వస్తాయన్నది వాటిలో ఒకటి. గతంలో హిందీ భాషను బలవంతంగా తమిళులపై రుద్దాలని కేంద్రం ప్రయత్నించింది. దీంతో స్థానికంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కలిసి తమ వాణిని బలంగా వినిపించాయి. దీంతో ఢిల్లీ పెద్దలు తలవంచక తప్పలేదు. ఇక మరో కారణం భాషాభిమానం. ప్రస్తుతం కర్ణాటకలో కనిపిస్తోంది ఇదేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఇప్పుడు కర్ణాటకలో అధికారంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. పైగా ఇటీవలే కర్ణాటకలో నివసించే ప్రజలందరికీ కన్నడ రావాల్సిందే అంటూ సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యానించడం కలకలం రేపింది. హిందీ వర్సెస్ కన్నడ వివాదం తలెత్తింది. గతంలోనూ సిద్ధరామయ్య కన్నడ భాషపై ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. బ్యాంక్ ఉద్యోగులకు కన్నడ తప్పకుండా రావాలని ఆదేశించడం దుమారం రేపింది. ఆధిపత్యం ఏ రూపంలో ఉన్నా వ్యతిరేకించాల్సిందే. స్థానిక భాషలు ప్రాధాన్యత కోల్పోయే పరిస్థితి వస్తుందనే ఆందోళనతోనే దక్షిణాది రాష్ట్రాలు హిందీని వ్యతిరేకిస్తూ వచ్చాయి. అదే సమయంలో తమ భాషను కాపాడుకోవడం కోసం స్థానికంగా ఉండేవారు తమ భాషనే మాట్లాడాలి, రాయాలనే వాదనను ముందుకు తెచ్చాయి. ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది. తమది కాని భాషను అంగీకరించడానికి నిరాకరించిన వారే తమ భాషను ఇతరుల మీద రుద్దడం ఏంటి అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మరి దీనిపై కర్ణాటక ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. మరి
తమిళ నటుడు డిఎండికే అధినేత విజయకాంత్ కన్నుమూశారు. తమిళనాడు చెన్నై మేరట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా ప్రజల ఆదరాభిమానాలు చేరుకున్న విజయకాంత్ మరణం తమిళ చిత్ర పరిశ్రమలో విషాదాన్ని నింపింది. విజయకాంత్ మరణం పట్ల అనేక మంది ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా విజయకాంత్ జీవిత ప్రస్థానంపై ప్రత్యేక కథనం. విజయకాంత్ గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో చెన్నై మియాట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు కరోనా కూడా సోకిందని వైద్యులు ప్రకటించారు. వెంటిలేటర్ మీద ఉంచి ఆయనకు చికిత్స అందించారు. అయినా ఫలితం లేకపోయింది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో పోరాడుతూ 71 ఏళ్ల వయసులో ఆయన తుది శ్వాస విడిచారు. చెన్నై మియాట్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు చేరుకున్నారు. విజయకాంత్ మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న అభిమానులు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. తమిళ రాజకీయాల్లో విజయకాంత్ కీలకంగా వ్యవహరించారు. సదరు ఆసుపత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. విజయకాంత్ 1952 ఆగస్టు 25న జన్మించారు. విజయకాంత్ వయసు 71 ఏళ్లని ఈ విషయాన్ని తమిళనాడు ఆరోగ్య శాఖ సెక్రటరీ ప్రకటించారు. తమిళ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు విజయకాంత్. విజయకాంత్ అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అలగర్ స్వామి. 27 ఏళ్ల వయసులోనే ఇనుక్కుం ఇలామై సినిమాతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆయన నటించిన 20కి పైగా తమిళ సినిమాల్లో ఎక్కువగా పోలీస్ ఆఫీసర్ పాత్రలనే పోషించారు. విజయకాంత్ నటించిన 100వ చిత్రం కెప్టెన్ ప్రభాకర్ ఘన విజయం సాధించింది. ఆ తర్వాత నుంచి అందరూ ఆయన్ని కెప్టెన్ గా పిలవడం ప్రారంభించారు. విజయకాంత్ నటించిన చిత్రాలు తెలుగులో కూడా డబ్ అయ్యాయి. దీంతో ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో కూడా అభిమానులు ఉన్నారు. ఆయన సినీ నటన నుంచి రాజకీయాల దిశగా తన ప్రస్థానం సాగించారు. 2005 సెప్టెంబర్ 14న డిఎంకే పార్టీ విజయకాంత్ స్థాపించారు. 2006లో తొలిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2011 ఏప్రిల్ 13 జరిగిన 2011 ఎన్నికల్లో అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట కజగంతో పొత్తు పెట్టుకుని 41 నియోజకవర్గాలలో పోటీ చేశారు. ఆయన పోటీ చేసిన 41 సీట్లలో 29 స్థానాలను గెలుచుకోవడం ద్వారా అతని పార్టీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఆయన 2011లో ప్రధాన ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో డిఎంకే క్రమంగా పట్టుకోల్పోయింది. విజయకాంత్ హీరోగా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి పాపులర్ అయ్యాడు. అంతేకాదు సినిమాల్లో రాణిస్తూనే మరోవైపు రాజకీయాల్లోనూ సత్తా చాటాడు. తమిళనాడు శాసనసభలో 2011 నుండి 2016 వరకు ప్రతిపక్ష నాయకునిగా బాధ్యతలు నిర్వహించారు. రాజకీయాల్లోకి చేరకముందు ఆయన నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా తమిళ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు. తమిళ రాజకీయాల్లో మార్పు కోరుకున్న నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. కానీ ఆయన సినిమాల్లో రాణించినంతగా రాజకీయాల్లో రాణించలేకపోయారు. విజయకాంత్ తమిళనాడులో డిఎంకే పార్టీ చైర్మన్ గా వ్యవహరించారు. విజయకాంత్ విరుదచలం, రిషి వేందియం శాసనసభ నియోజకవర్గాల నుండి 2 సార్లు శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.